చూస్తే దేశ క్వాంటం నిర్దేశకులు మనమే అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ప్రపంచ శ్రేణి టెక్నాలజీ నగరంగా అమరావతి ఏడాది డిసెంబర్ నాటికి ఏపీలో అందుబాటులోకి తొలి క్వాంటం కంప్యూటర్, దేశానికి ప్రపంచానికి 80% పరికరాలు అందించాలన్నదే లక్ష్యం. అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. హైటెక్ సిటీ హైదరాబాద్ గేమ్ చేంజర్గా మారితే అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ దేశానికి గేమ్ చేంజర్ కానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతిలో అమరావతి క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్తో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు. ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో నిర్మించే అమరావతి క్వాంటం వ్యాలీ భారత్ క్వాంటం భవిష్యత్తు నిర్దేశిస్తుందన్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. కల్తీ నిజమే కానీ నేరం నాది కాదు, CFTRAకి 1000 శాంపుల్ పంపాలన్నది నేను, రిపోర్ట్ వచ్చిన విషయం మాత్రం నాకు తెలియదు. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చిలక పలుకులు. నెయ్యి కల్తీ జరిగింది, పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, కొన్ని ఇతర పదార్థాలతో నెయ్యి కల్తీ చేశారని సిట్టి వేదికలో తెలిపింది. కల్తీ నెయ్యి సరఫరాలో చాలా మంది వ్యక్తులు, కొందరు అధికారుల ప్రమేయం ఉందని, బయట వ్యక్తులు థర్డ్ పర్సన్స్ పాత్ర ఉందని చెప్పింది. వారి పేర్లు ఛార్జ్షీట్లో ప్రస్తావించింది. ఢిల్లీలో విలేకరులతో ఇంగ్లీష్ ఛానల్తో మాట్లాడి తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. ఏం చెప్పారు సుబ్బారెడ్డి? కల్తీ నెయ్యి సరఫరా వాస్తవమే నట, దానిలో చాలా మంది వ్యక్తులు, కొందరు అధికారుల ప్రమేయం ఉందని, కల్తీ నెయ్యి సరఫరా జరిగినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్గా ఉన్న ఆయన ప్రమేయం మాత్రం లేదట. 4 ఏళ్ల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్న కల్తీ నెయ్యి విషయం ఒక్కసారి కూడా ఆయన దృష్టికి రాలేదట. కల్తీ నెయ్యి వ్యవహారంలో తానేదో పులుకడిగిన ముత్యం అన్నట్టుగా సుబ్బారెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం సరఫరా చేసినటువంటి నెయ్యిని రసాయనాలు, పామాయిల్ వంటి వాటితో కల్తీ చేసినట్టు సిట్ చెప్పిందే తప్ప జంతు కొవ్వులు, చేపను వంటివి కలిసినట్టు ఎక్కడా చెప్పలేదని సుబ్బారెడ్డి అడ్డగోలుగా బుకాయిస్తారు. ఆయన వాదన చూస్తుంటే మర్డర్ చేసినంత కూడా హత్య జరగడం వాస్తవమే, నేను కత్తితో పొడిచి చంపితే తుపాకీతో కాల్చుకుంటాడంటాడేంటి అని అనడం తప్పు కదా అని దబాయించినట్టుకుంది. తెలుగుదేశం ఇవ్వాల్సిన స్టేట్మెంటు ఈనాడు ఇస్తుంది. జర్నలిజం ఎప్పుడో చచ్చిపోయింది, మర్చిపోయింది పాపం. అసలు సమస్య ఏంటంటే మనం అసలు జంతు కొవ్వు, పంది కొవ్వు అని మాట్లాడడం వల్లనే కదా ప్రజలందరూ ఫీల్ అయింది. మిగతా కల్తీది ఫీల్ అవ్వరంటే ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఆ కల్తీ నివారణ కోసమే కదా చర్యలు ఎప్పటికప్పుడు తీసుకునేది. దానికి సంబంధించి భయపడలేదు, దాన్ని ఆటోమేటిక్గా యాక్షన్ తీసుకోమంటారు. కానీ పంది కొవ్వు, జంతు కొవ్వు అనేటటువంటిది ప్రజల మనసుల్లో తీవ్ర ఆవేదన మిగిల్చినటువంటిది. అది కూడా ఉద్దేశపూర్వకంగా చేశాను. అదేమీ లేదంటే అనడం వాళ్ళకి సంతోషం. అదే సందర్భంలో కల్తీ, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాకనే కల్తీ అని తిప్పి పంపించినటువంటి నెయ్యిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి కలిపారన్నదే కదా సిట్ రాసినటువంటి నివేదిక ఈ ప్రభుత్వం వచ్చాకే. అట్లాగే 2024కు ముందు కూడా అలాంటి కల్తీ నెయ్యి వచ్చిందనే కదా సిట్ రాసింది. అక్కడ దాంట్లో ఆర్గనైజ్డ్ అందామా లేకపోతే ఏమందాం అంటే మనకు ఎలా కావాలంటే అలా వాదించు. ఇప్పుడు ఏది వీళ్ళు వచ్చాక 3 చోట్ల తొక్కిసలాటలు జరిగింది. దీనికి చంద్రబాబు బాధ్యత లేదు, దేవాదాయ శాఖ మంత్రి బాధ్యత లేదు, లోకల్ అధికారులది కూడా బాధ్యత లేదు. అది ఎక్కడో పొరపాటు జరిగింది, ఒక విచారణ కమిటీ వేసి తీసేస్తారు. అదే జగన్ టైంలో జరిగితే జగన్దే బాధ్యత అవుతుంది. అది విచిత్రమైనటువంటి వాదన. ఈ బుకాయింపుల్లో ఈనాడు, ఆంధ్రజ్యోతికి మించింది మరొకళ్ళు లేరు. మానసికంగా మనం ఎలా ఆలోచించాలో వీళ్ళు మార్చేస్తారు మన మదన్ని, కౌన్సిలింగ్ చేసేస్తారు, లేకపోతే కనుక హిప్నటిజం చేసేస్తారు అన్నమాట. ఒకేసారి 1,00,000 మంది మాట్లాడుతున్నప్పుడు 10 గొంతుకులు మనకు ఎందుకు వచ్చిన పెంటలే అని అన్న 5గురు తప్పుకుంటారు. ఓ 4గురు, మిగతా 5గురు స్ట్రైట్గా మాట్లాడుతున్నారు, వాళ్ళ మీద బురద చల్లేస్తారు. ఇది బురద బ్యాచ్ అనమాట. ఎదుటి వాళ్ళ మీద బురద చల్లేసి మన బురదని కవర్ చేసుకుంటూ సాగేటటువంటి ఒక విచిత్రమైనటువంటి మానసిక రోగుల యొక్క సమూహం అనమాట. దానికి హెడ్ క్వార్టర్స్ ఏదన్నా ఉందంటే ఈనాడు అనమాట.